రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం 21 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికోసం 7,345 కోట్లు కేటాయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పేదవాళ్ళ హక్కులను హరించే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన అంశంలో తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా దాన్ని వ్యతిరేకరిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపడం జరిగింది. దేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఏ రకమైన ఆలోచనలో నిర్ణయాలు తీసుకుంటున్నారో అదే రకంగా ఈ కొత్త చట్టంలో ఏమేమి మార్పులు చేశారో ఈ మార్పులు చేయటం వలన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కార్మికులకి కర్షకులకి నిరుపేదలకి ఎంత నష్టం జరుగుద్దో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతామో ఈ సబ్ కమిటీని ఒక రిపోర్టు ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో సబ్ కమిటీని వేశారు. మూసి ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగా ఫేజ్ 1 కి సంబంధించి గాంధీ సరోవరకు ఉన్న వి షేప్ లో ఉన్న ఆ మూసీ రివర్ ని 21 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్ లో రాబోయే కొద్ది రోజుల్లో టెండర్ పిలవటానికి ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించి 7,345 కోట్లు 7,345 క్రోర్స్ కి రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ కు సంబంధించిన ఈ 21 కిలోమీటర్లకు సంబంధించి